దావీదు ఎలాంటి యుద్ధ నైపుణ్యము కలిగిన వాడు, దైవిక రోషము కలిగిన వాడు. దైవిక రోషము కలిగినటువంటి వాడు అంటే దాని అర్థం ఏంటనంటే, అసలు అంత 6 మూరల జానుడు ఉన్నటువంటి వాడి ముందు ఈ బుడ్డోడు ఎంత, ఈ బుడ్డోడు ఆ ముందు వెళితే ఒక రకంగా చెప్పాలంటే, అరే నీ మాంసాన్ని చంపి కాకులకు గెద్దలకి వేస్తానంటాడు. ఎక్కడ? కాకులకు గెద్దలు. చికెన్ షాప్ దగ్గర, మటన్ షాప్ దగ్గర ఈరోజు వెళ్ళండి, కాకులకి గెద్దలకు కొన్ని గిరాటేస్తారు. ఏంటిది అది? వేస్ట్ ముక్క, సరైన ముక్క వేస్తారా? నువ్వంత వేస్ట్ గాడివిరా అని అర్థం. ఎవరిని? దావీదుని. ఎంత చులకన కలిగినటువంటి వాడు, దైవిక రోషమును బట్టి దేవుడు సహాయమును అందుకుని గొప్ప కార్యమును చేశాడు. అయితే తన ఎలాగ దైవిక రోషము కలిగినటువంటి వాడిగా ఉన్నాడో, అలాంటి దైవిక రోషము కలిగినటువంటి వారిని దేవుడు దావీదుకు సమకూర్చాడు. హల్లెలూయా. దావీదు దగ్గర 3 గుంపులు ఉన్నాయి. 3 గుంపులు. మొదటి గుంపులో ముగ్గురు ప్రధానులుగా ఉంటారు. ముగ్గురు ఒక టీం. ముగ్గురు ఒక టీం. 30 మంది ఒక టీం. బాగా వినాలి. 30 మందిలో మళ్ళీ ముగ్గురు ఒక టీం. వీళ్ళు కాక మళ్ళా గుంపుగా చేసేటువంటి గుంపుగా ఉన్నటువంటి వీరులు కొంతమంది ఉన్నారు. బాగా వినండి. వీళ్ళందరి పేర్లు బైబిల్లో రాయించాడు దేవుడు. ఈ వీరుల పేర్లు, దావీదు యొక్క యుద్ధ వీరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పేర్లన్నీ కూడా దేవుడు రాయించాడు, బైబిల్లో పేర్లు రాయించాడు. ఎందుకంటే వీళ్ళందరూ దైవిక రోషము కలిగి దేవుని యుద్ధం చేస్తున్నాం అన్నటువంటి రోషం కలిగినటువంటి వారిగా ఉన్నారు. హల్లెలూయా.